మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్టుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్పందించారు. కారుమూరి అరెస్టులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలు, అవినీతి వ్యవహారాలు దర్యాప్తు సంస్థల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. లిక్కర్ కుంభకోణంలో సుమారు 3,500 కోట్ల అక్రమాలు బయటపడ్డాయని, కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాల్లో 195 కోట్ల లావాదేవీలు ఈడీ గుర్తించిందని పేర్కొన్నారు. కారుమూరి బెయిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే ఈ కేసును వైసీపీ నేతలు ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తులను రాజకీయ కక్షలుగా చిత్రీకరించడం సరికాదని రాధాకృష్ణ అన్నారు. అవినీతిని కొత్త బొంతలు తొక్కించి దోపిడీలకు తెరతీసినటువంటి మీరు అడ్డంగా దొరికి ఈరోజు మరలా ఆ నిందలు ప్రభుత్వం మీదో మా నాయకుల మీద మోపడం అనేది ఎంతవరకు సంబంధం? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈయన ఏదో అరెస్ట్ చేస్తే బీసీల మీద దాడులు అని చెప్తున్నారు. ఈయన ఎంతమంది బీసీలను ఇక్కడ తణుకు నియోజకవర్గంలో అనగదొక్కాడు? ఎంతమంది బీసీలని ఈయన ఏ విధంగా 5 సంవత్సరాల కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేశాడు? ఏ విధంగా బీసీ నాయకుల్ని అప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కాళ్ళతో తన్నించాడు? ఇవన్నీ గుర్తుకు రావట్లేదా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా? కక్షపూరిత రాజకీయాలంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులుగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో అక్రమ అరెస్టులు చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు బనాయించి కేవలం కక్షపూరితంగా మీరు వ్యవహరించారు. దాని ఫలితం 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు. ఆ రోజు ఒక అచ్చెన్నాయుడు గారిని తీసుకోండి, ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే ఎన్ని కిలోమీటర్లు రక్తం ఓడుతున్నా కారుల్లో తిప్పి కరోనా సమయంలో కరోనా వార్డుల్లో పెట్టి ఏ విధంగా హింసించారు? ఆఖరికి ఏదైనా మీరు ఆధారాలు చూపించగలిగారా? మరొక బీసీ మాజీ మంత్రికి ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారిని ఏ విధంగా అక్రమార్జన చేశారు? ఆ రోజు సీనియర్ నాయకులు మాజీ మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఆ రోజు మీరు ఏ విధంగా ఆయన్ని హింసించారు? మరీ విడ్డూరంగా